అడ్డు ఎవరొచ్చినా సరే అంతం చేసేస్తాను, అంతే. చూస్తూ నుంచున్నారేంటి? మీరు కూడా ముగ్గులు వేయండి. నువ్వేస్తున్నావు కదా, చాలే వదినా. వదిన అంత అందంగా ముగ్గులు వెయ్యలేరన్న భయమా? ఇదేం ముగ్గుల పోటీ కాదులే, వెయ్యండి పర్వాలేదు. వేసిన ముగ్గు ఎంత అందంగా వచ్చిందన్నది కాదు ముఖ్యం. ఆడపిల్లలు ఇంటి ముందు ముగ్గులేస్తుంటేనే అదొక గొప్ప అందం. బాగా చెప్పావమ్మా. అందుకే నీ రాకతో ఈ ఇంటికి కళొచ్చింది. బాగా చెప్పావయ్యా. అత్తింటి పరిస్థితి అర్థం చేసుకునే కోడలొస్తే ఏ ఇంటికైనా కళొచ్చినట్టే. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇంతకుముందు ఇంటికి కళ లేదనా? ప్రతి ఇంటికి ఒక కళ ఉంటుందిరా. కాని కొంతమంది అడుగు పెట్టాకే ఆ కళ వెలుగై అందరి గుర్తింపు పొందుతుంది. ఏంటి అందరూ కలిసి వదిన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు? సరే సరే, కబుర్లు ఆపి ముందు ముగ్గులు వేయండి. ఏ మాటక మాట చెప్పుకోవాలి. వదిన ముగ్గు బాగా వేసింది. ఇందాకన్నా కదా, ఇది పోటీ కాదు కాబట్టి సరిపోయింది. లేదంటే వదినే గెలిచుండేది. ఏంటమ్మా, లావణ్య సాత్వికలకి సపోర్ట్ చేయకుండా తనకు సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? అయినా ఇది పోటీ కాదు కాబట్టి ఏదో ఒకలా వేస్తున్నారు. పోటీ పెట్టుంటే అప్పుడు తెలిసుండేది ఎవరు బాగా వేసుండేవారు. హలో, అప్పుడు కూడా నేనే గెలిచుండేదాన్ని శ్రీవారు. ఒక్కసారి పోటీ అంటూ దిగాక ఎవరిని గెలవనివ్వను. నేను మీ అమ్మాజీ అమ్మగారిలాగే మొంటిదాన్ని. అప్పుడే ఇది నాతో పోలిక పెట్టుకునేంత పెద్దదైపోయినదా? బసవమ్మ చెప్పేది నిజమే. ఇది మెల్లంగా నా చోటికి ఎసరు పెట్టేటట్టుండదే. మా అమ్మతో పోల్చుకున్నంత సీన్ లేదు గాని ముందు ముగ్గు సరిగ్గా వెయ్యి. వెయ్యి వదినా. ఎంత బాగా ముగ్గు వెయ్యాలంటే మా అన్నయ్యని బాగా ముగ్గులో దింపేంతగా వెయ్యాలి. దానికి ముగ్గు వేయడం ఎందుకు? ఇలా ఒక కన్ను కొడితే అలా పడుంటాడు మీ అన్నయ్య. ఏంటి పెద్ద అందగతిలా మాట్లాడుతున్నావు? ఏ కానా? సరిగ్గా చూసి చెప్పండి. నా మీదే రంగు వేస్తావా నిన్ను? నా మీదే రంగులు వేస్తావా? నా చేతులు అయిపోయావే. నాకే రంగు పోస్తావా? ఇప్పుడు చూడు.
ఆ, కట్టెలు బాగా నానుండాయని కిరోసినాయిలు దండిగా పోయిచ్చినానప్పా. అవి పైనే దడిసి మంటేమో జాస్తిగా అంటుకుంటాంది. అయినా నా బిడ్డ కాపాడుండ్లే, ఏం కాదులే. కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే కోడల్ని కావాలనే కిరోసిన్ పోసి తగలబెట్టారని అనేవాళ్ళక్క. అసలు నా ప్లానే అది. మధ్యలో దూరి మొత్తం చెడగొట్టేసిండాడు. సరేలేండి, జరిగిందేదో జరిగిపోయింది. దేవుడి దయ వల్ల ఏ ప్రమాదమూ జరగలేదు. పదండి, కొత్త బట్టలు కుట్టాను, అందరికీ ఇస్తాను. పదండి. రంగులు మార్చే లోకం పాచికలాడే న్యాయం, రంగులు మార్చే లోకం పాచికలాడే న్యాయం, గంటులు కప్పి తిరిగే పాడేరా. అదృష్టం వెంటాడి నువ్వు తప్పించుకున్నావు మే. కాని పండగయ్యేలోపు నీ పిండం పెట్టకుండా ఇడిసిపెట్టనుమే. అమ్మాజీ అరవిందని కిరోసిన్ డబ్బా తెమ్మంది కదా. ఈ కిరోసిన్ డబ్బా ఇక్కడే ఉంటే మరి అరవింద బయటికి తెచ్చిందేంటి? చలికాలం కదప్పా, కట్టెలు మంచుకు నాని తడిసుంటాయి. అరవిందా, నువ్వు లోపలికి పోయి కిరోసిన్ డబ్బా ఎత్తుకోరాపో. అప్పుడొచ్చిన వాసన కిరోసిన్ది కాదు, స్పిరిట్ది. అంటే అమ్మాజీ కిరోసిన్ బదులు స్పిరిట్ ని కట్టెల మీద పోయించిందా? నీ పెళ్ళవైనాక వచ్చిన మొదటి పండగ గదు, కోడలు వెలిగిస్తే బాగుంటది గదు. ఏమంటావు? ఈ స్పిరిట్ వల్లే మంటలు అంత ఎత్తున ఎగిసిపడ్డాయా? ఆ మంటలకి నేను బలి కావాలనే అమ్మాజీ నన్ను వెలిగించమని బలవంతం చేసిందా? మొత్తం కాలి బూడిదవ్వాలంటే ఆ మాత్రం పోయాలి కదప్పా. అంతే అయ్యుంటుంది. లేకపోతే అమ్మాజీకి నా మీద ఎందుకంత ప్రేమ ఉంటుంది? ఖచ్చితంగా నన్నే టార్గెట్ చేసింది. ఏదో అదృష్టం బాగుండి నేను తప్పించుకున్నాను. ఈసారి నుంచి ప్రతి విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. కిరసనాయిల డబ్బాని అట చూస్తా పోతాండదేమి. అనుమానం వచ్చిండాదా ఏమి? అయినా నేనేం చేసినానో దానికెట్ట తెలుస్తాదిలే. ఛాన్సే లే. మంచుకు దడిచిన కట్టెలు ఎటనో అంటుకోవు. అప్పుడు కిరసనాయిలు పోస్తారు. ఆ కిరసనాయిల బదులు ఈ స్పిరిట్ పోసి ఈశ్వరి చేత నిప్పు పెట్టిచ్చే ఆ మంటలకి గాలి బూడిదైపోతాది. ఈ స్పిరిట్ డబ్బా బదులు కిరసనాయిల డబ్బా తీస్తే
ప్లాన్ మొత్తం చెడిపోతాదిలే. నేను కుట్టినప్పుడు బాగానే ఉన్నాయి, ఇంతలోనే ఎలా చిరిగిపోయింది? అవునక్క, మా అందరి బట్టలు బాగానే ఉన్నాయి కదా, నీ బట్టలు ఎందుకు చిరిగిపోయాయి? చింపితే చెరుగుతాయమే. నేను కట్ చేయడం పెద్దమ్మగాని చూసిందా ఏంటి? నా కూతురికి కావాలనే చిరిగిపోయిన లంగా ఓణీలిచ్చి దాని ప్రాణాలు తీద్దామనుకున్నావు కదమే. ఏం మాట్లాడుతున్నావు అమ్మాజీ? నేనెందుకు కావాలని కత్తిరిస్తాను? నాకు తెలుసుమే, నువ్వే చేసుంటావు. అమ్మయ్యా, అనుమానం అనసూయ పెద్దమ్మ మీదకి వెళ్ళింది. నా మీద కోపం ఉంటే నన్నేమన్నా చేసుకో, నా బిడ్డే పాపం చేసిందే. కనీసం దివ్యాంగురాలనే జాలి కూడా లేకుండా పోయిందా నీకు? అర్థం లేకుండా మాట్లాడుకుదిన. వదిన కావాలని ఎందుకు అలా చేస్తుంది? ఎందుకు చేసిండాదో నీ వదిన్నే అడుగప్పా. అందరికి మంచి బట్టలిచ్చి నా బిడ్డకి మాత్రం చిరిగిపోయిన బట్టలు ఇచ్చిందంటే ఏమనుకోవాలా? నిజం చెప్తున్నాను అమ్మాజీ, నాకే పాపం తెలీదు. చేసిందంతా చేసి ఏమీ తెలీదంటే ఎలా? ఇష్టం లేకపోతే ఇవ్వడం మానేయాలి. నా చెల్లెలి పరిస్థితి తెలిసి కూడా ఇలా చేయడం ఏం బాగలేదు. శివ, నిజానిజాలు తెలియకుండా మాట్లాడకరా. ఇంకేం నిజాలు తెలుసుకోవాలి? ఈవిడ ఇచ్చిన బట్టలు ఇచ్చినట్టే వేసుకుంది. మరి ఈవిడి కాకపోతే మధ్యలో ఎవరన్నా వచ్చి కత్తిరించేస్తారా? ఏమో, ఏమన్నా జరుగుండొచ్చు. ఏంది మే, నిజంగానే ఎవరో వచ్చి కత్తిరించినట్టు నువ్వు కళ్ళారా చూసినట్టు మాట్లాడుతాండావు? నేను చూడక్కర్లేదు అత్తయ్య, కానీ నా మూడో కన్ను చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఈ పండగ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఎవ్వరికీ తెలియకుండా ఈ కెమెరాను పెట్టాను. పొద్దున లేచినప్పటి నుంచి జరిగింది మొత్తం ఇందులో రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫుటేజ్ చూస్తే అత్త ఇచ్చిన బట్టల్ని అలాగే సాత్విక కట్టుకుని వచ్చిందా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఏమైనా చేశారా తెలిసిపోతుంది. ప్లే చేస్తున్నా, అందరూ జాగ్రత్తగా చూడండి. నువ్వు కత్తిరించావా? నీకేం పోయకాలు వచ్చిందే? అమ్మా, అది నీకెందుకే నా బిడ్డ మీద అంత కోపం? నీకేం అన్యాయం చేసుండది, ఎందుకిట చేసినావు చెప్పు మే. అమ్మ అడుగుతుంది కదా, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నేను సాత్విక అక్క కోసం కత్తిరించలేదు, అది వదిన వేసుకుంటుంది అనుకున్నాను.
ఈశ్వరి వేసుకుంటుందని కత్తిరించావా? ఈశ్వరి మాత్రం నీకేం అన్యాయం చేసింది అరవిందా? అన్యాయం కాదు, అసూయ, తొండి. లేదంటే నేనే గెలుచుండేదాన్ని. ఓడిపోయినోళ్ళు ఇలాగే మాట్లాడతారమ్మా. ఓడిపోయానని ఒప్పుకో. భార్య ఓడిపోతుంటే సంతోషించే భర్తని మిమ్మల్ని చూస్తున్నాను. సరే, నా ఓటమి సంగతికేంలే గాని ఆ తెగిపోయిన గాలిపటం కింద పడకుండా పట్టుకోండి. మీరు గెలిచారని ఒప్పుకుంటాను. తెస్తాను, కానీ అప్పుడు నువ్వు ఓడిపోయావని ఒప్పుకొని మా అమ్మాజీ అమ్మ కన్నా నువ్వు ఎందులోనూ గొప్పదానివి కాదని ముక్కు నేలకు రాయాలి. రే, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య గారు, అలాగే కానివ్వండి. అత్త ముందు కోడలు ముక్కు నేలకి రాస్తే తప్పులేదు గాని కోడల ముందు అత్తకు అలా చేసే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. శివ, ఆ గాలిపటాన్ని ఎత్తకరారా. ఆ, శివ, అన్నయ్య, 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 ఏమైంది? అన్నయ్య, అన్నయ్య, ఏమైంది? అమ్మా తల్లి, మళ్ళీ ఏ ఉపద్రవం జరగబోతోంది? 18 ఏళ్ల క్రితం ఇలా అఖండ జ్యోతి కొండెక్కినప్పుడే మా త్రిపురమ్మ మాకు దూరం అయిపోయింది. ఆ వంశమే చీకటి వంశం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకెళ్లాలని చూస్తున్నావు? శివ, 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 అన్నయ్య, శివ, శివ, అన్నయ్య, ఏమైందిరా? అన్నయ్య, ఏ శివ, శివ, ఏంటి తల్లి నీ ఉగ్ర రూపం? ఏ తప్పు చేశారని ఆ కుటుంబం మీద ఎంత కోపం చూపిస్తున్నావు? తరతరాలుగా నిన్నే నమ్ముకున్న వంశం స్వామి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి తల్లి. శివ, శివ, అన్నయ్య, శివ, అన్నయ్య, అన్నయ్య, కళ్ళు తెరువు నాన్న. ఏమండి? శివ, అయ్యో శివ, నాన్న. శివ, ఏమైందిరా? పాము కాటు ఆనవాళ్ళున్నాయి. పాము కాటేసినట్టుంది. విషం తీసేస్తే ఆయన బ్రతుకుతారేమో. శివ, శివ, శివ,
శివ మా త్రిపుర వంశానికి నువ్వే అండా. స్వామి, కీడు తొలగిపోయింది. మా వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. అమ్మా, నువ్వెవరో, నీ వాళ్ళెవరో, వాళ్ళకొచ్చిన కీడేంటో నాకు తెలియదమ్మా. కానీ నీ ఆవేదన, ఆ అఖండ దీపం ఇచ్చిన సంకేతం చూస్తుంటే ఆ స్వామి నీ గోడు విన్నట్టుగా ఉంది. నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారమ్మా. అవును స్వామి, ఆ స్వామి ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. శివ 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 లేనా లే. శివ నానా ఎలా ఉంది నానా? ఎట్లుండదప్పా? బాగానే ఉందమ్మా. నీకేమైతాదోనని ఎంత భయపడిపోయినానో తెలిసినా, నిన్నెట్టా చూసి ప్రాణం పోయినట్టు అనిపించిందప్పా. ఇప్పుడు నాకేం కాలేదు కదమ్మా. ఈశ్వరికి ఏమైంది? ఈశ్వరి, 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 కళ్ళు తెరువు. ఈశ్వరి, 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 నీకు పాము కరిస్తే నోటితో విషం మొత్తం తీసేసింది. ఆ విష ప్రభావం వల్ల తను స్పృహ కోల్పోయింది. అలా నోటితో విషం తీస్తే ఇలా అయిపోతారా? ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. తెలిసి కూడా ఎందుకు ఇలా చేసింది? ఈశ్వరి, ఈశ్వరి, లే ఈశ్వరి. వీడేంది దానికోసం అట్ట అయిపోతా ఉండాడు? విషం తీసినాదని జాలి పడతాడా, లేక మనసులో ఇష్టమేమన్నా బుట్టుకొచ్చినాదా? ఈశ్వరి, ఈశ్వరి, కళ్ళు తెరు. ఈశ్వరి, ఈశ్వరి, ఏం కాలేదు కదమ్మా? ఈశ్వరి, లే లే. అమ్మా ఈశ్వరి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదత్తయ్యా. ఇదిగో, నువ్వు విషం మొత్తం తీసేసావు కదా, కోలుకున్నాడు. పిచ్చా నీకు? నోటితో ఎవరైనా విషం తీస్తారా? నీకేమైనా అయితే? తను నీ భార్యరా. భర్త ఆపదలో ఉంటే తనకేదన్నా అవుతుందని చూస్తూ ఊరుకుంటుందా? ప్రాణాలకు తెగించైనా కాపాడుకుంటుంది. అదేం కాదు, వదిన గాలిపటం తెమ్మని అడగడం వల్లే అన్నయ్య పుట్ట మీదకి ఎక్కాడు, పాము కాటేసింది. ఎక్కడ ఆ నింద వదిన మీదకి వస్తుందోనని అన్నయ్యని కాపాడింది. అరవిందా, ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? అవును, అది కరెక్ట్ గానే చెప్పుండాది. నా బిడ్డకి ప్రమాదం జరగడానికి కారణం నువ్వే. లేకుంటే పొట్టెక్కేటోడు కాదు, పాము కాటేసేది కాదు. అలా అయితే అసలు కారణం నువ్వే వదినా. ఈశ్వరి మామూలుగా గాలిపటం తెమ్మని అడిగింది, కానీ పంతానికి పోయి రెచ్చగొట్టి పంపింది నువ్వు. అసలు నువ్వు చెప్పకపోయి ఉంటే శివ ఈశ్వరి మాటలు లెక్క చేసి ఉండేవాడే కాదు. అబ్బా ఆపండి బాబాయ్. ఎవ్వరూ కారణం కాదు, నేనే గాలిపటం పట్టుకోవాలనే కంగారులో పుట్టని కూడా చూడకుండా కాలు పెట్టేశాను. ఇందులో ఈశ్వరి తప్పైతే అస్సలు లేదు. నేను తనని గెలవాలని
పంతంతో పరిగెడితే తను విషం తీసి నా ప్రాణాలు కాపాడింది. ఈ విషయంలో తనని మాత్రం ఎవ్వరూ ఏమీ అనొద్దు. ఇక్కడ దాన్ని అనేదాన్ని నేనొక్కదాన్నే అంటే నాకే చెప్తాండా. దానివైపు బాగానే దూకుతాండాడే. చెప్తా. సరిగా పట్టుకో. పెట్టండి. దృష్టి పెడితే ఏదైనా చెయ్యొచ్చు అన్నారు కదా. కదిలితే ఎలా గుచ్చేది? నేనెక్కడ కదిలాను? బాగానే ఉన్నాను కదా. అలా వచ్చావా? చెప్తా నీ సంగతి. లావణ్య, అక్కడేముందో చూడు. ఆ ఏంటన్నయ్య అక్కడేం లేదే. ఇదిగో సూదిలో దారం ఎక్కింది చూడు. అమ్మో, అవునన్నయ్య, బాగా ఎక్కించేసావే. వదినా, వదినా, చూసావా? చూశాను. పూలు కొచ్చడమైనా వచ్చా? అందులోనూ సహాయం చేయాలా? ఏం అవసరం లేదు. చేసిన సాయం చాలు, మీరు వెళ్ళండి. సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి. చిరునవ్వే ఓసారైనా చిగురించా లోకంలోన, ఇది చాలే పుడి కొమ్మకి. అబ్బా, అయ్యో అయ్యో వదినా, అయ్యో వదినా, ఏమైంది? చూసుకోవచ్చు కదా వదినా, రక్తం చూడు ఎలా కారుతుందో. నేను పసుపు తెస్తాను. అబ్బా,
అవును తగ్గిపోతుందిలే